స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే టిప్ చాలా అయితే యూజ్ అవుతుందండి. మనకి పోట్లీ బటన్స్ కుట్టేటప్పుడు అన్నీ కూడా ఒక సైజ్ అయితే రావు. దీనికోసం మనమైతే పర్టిక్యులర్‌గా ఒక సైజ్ పెట్టుకొని అయితే చేయడానికి ఆప్షన్ ఉండదు కదా! మనకి ప్యాకెట్‌లో వచ్చే వాటినైతే మీకు సైజు గనక ఏ సైజ్ కావాలో ఆ సైజు తగ్గట్టుగా ముందైతే ఒకటి తీసుకొని ఫోల్డింగ్ అయితే చేసుకోండి. బాగా దగ్గరికి ఫోల్డ్ చేసి మనం చేత్తో గనుక చేసినట్టయితే అది ఖచ్చితంగా కూడా కరెక్ట్ సైజ్ అయితే వస్తుంది. మనం ఫస్ట్ ఒక బటన్‌ని ఎంతవరకైతే చుడుతున్నామో టైట్‌గా అలాగే చుడితే నెక్స్ట్‌ది కూడా సేమ్ అలాగే దగ్గరగా అండి బటన్‌కి చాలా దగ్గరగా మనం చుట్టినట్టయితే గనక ఒకే సైజ్ అయితే వస్తాయండి. ఇక్కడ వీడియోలో ఇంకో టిప్ కూడా ఉందండి. ఈ పోట్లీ బటన్స్ కుట్టేటప్పుడు చాలామంది పైన వరకే రౌండ్ చేస్తారు. అంటే కింద వరకు కూడా చుట్టరనమాట థ్రెడ్‌ని. అలా కాకుండా గనక థ్రెడ్ పైనుంచి కింద వరకు కొంచెం కడితే మనకి స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా నీట్‌గా వస్తుంది. అలాగే బటన్స్ మనం కటింగ్ చేసుకొని పెట్టుకోవడానికి కూడా ఉంటుంది. చూసారు కదండీ 2 ఈక్వల్‌గా వచ్చాయి. నేను తీసుకుంది వేరే వేరే సైజెస్. కానీ మన ఫోల్డింగ్ మనం దగ్గర చేయడం వల్ల ఏంటంటే ఇలా అయితే వచ్చిందనమాట. మనం ఇలా అయితే ఈక్వల్ చేసుకుంటూ మన ఈ పోట్లీ బటన్స్ అయితే కుట్టుకోవచ్చు. మరి ఈ వీడియో అయితే అందరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.